నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము. ఏ పాపమును నన్ను ఏలనీయకుము. హల్లెలూయా. అందరూ చెప్దాం. నీ వాక్యమును బట్టి ఏ పాపమును నన్ను ఏలనీయకుము. హల్లెలూయా. పాపము అనేది నీ మీద ప్రభుత్వము చెయ్యకుండా ఉండాలి అంటే వాక్యము చేత నీవు నింపబడాలి. చూడండి నా దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగంలో వాక్యానికి ఉండే శక్తిని ఆయన చూపిస్తూ ఉన్నాడు. పాత నిబంధన కాలంలో వాక్యమై ఉన్న దేవుడు క్రొత్త నిబంధన కాలములో శరీరాన్ని ధరించుకొని భూమికి వచ్చాడు. భూమిలో ఉండే మానవుల్ని వారి భవిష్యత్తులో మహిమకరంగా ఉండు నిమిత్తమై ఆయన చేసే అద్భుతమైన కార్యములు ఏమిటి అంటే పాపము చేయకుండా ఆయన వాక్యము చేత నీవు నింపబడాలి. ఏ వ్యక్తి అయితే వాక్యము చేత హృదయాన్ని నింపుకుంటాడో పాపము ఏలుబడి చేసేదానికి అవకాశము లేదు. కాబట్టి చూడండి, పౌలు గారు రోమా సంఘానికి పత్రిక రాస్తూ పౌలు గారు రోమా సంఘానికి పత్రిక రాస్తూ 6వ అధ్యాయం 12వ వాక్య భాగం. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన నీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. ఏ శరీరం అంటే ఇది? చావునకు లోనైన ఈ శరీరం, మట్టితో చేయబడిన ఈ శరీరములో మహిమైశ్వర్యము నింపబడేదానికి మీ శరీరంలో పాపము నింపబడకూడదు. ఎవరైతే ఆత్మ సంబంధమైన మహిమైశ్వర్యము నింపుకోవాలి అనే ఆశ కలిగి ఉంటారో, ఎవరైతే పాపాన్ని ధృవీకరిస్తారో, పాపము తనను ఏలుబడి చేయకుండా కాపాడుకుంటారో, దైవికమైన మహిమైశ్వర్యము ఆ హృదయంలో నింపబడుతుంది. హల్లెలూయా. చదవండి ఆ మాట మరొకసారి. కాబట్టి శరీర దురాశలకు లోబడే నీ శరీరం. ఏ శరీరం ఇది? శరీరానికి ఆశ మంచిదే. ఏంటి ఆశ? సమయానికి భోజనం కావాలి, సమయానికి నీరు కావాలి, సమయానికి నిద్ర కావాలి. కొంతమంది ఇంట్లో నిద్రపోరు, ఇక్కడికి వచ్చి నిద్రపోతారు. వాళ్ళు చల్లగా వర్ధిల్లుదురు కాక. చెప్పండి, నిజం చెప్తున్నానే. చెప్పండి అయ్యో, ఇంత భయం అయితే హల్లెలూయా. చూడండి, దేవుడి సన్నిధికి ఎందుకు వస్తాం మనం? దేవుడి వాక్యం విన్నికే కదా. సరే, పాట పాడుతూ నిద్రపోయినా ఓకే, నో ప్రాబ్లం. ఉత్తర ప్రజలు నిద్రపోయిన సంతోషం. ఆరాధన ఓకే. కనీసం వాక్యం వినేటప్పుడైనా నీకు ఆసక్తి లేకపోతే నువ్వు సంఘానికి వచ్చి ఏం ప్రయోజనం? డాక్టర్ దగ్గరికి వచ్చి చూపించుకొని మందులు రాసిస్తే మందులు మిగకపోతే డాక్టర్ దగ్గరికి ఎందుకు పోవాలా? అవునా కదా? దేవుని వాక్యము ఒక వైద్యుడు ఇచ్చే ఔషధము లాంటిది. దేవుని వాక్యము నీ శరీరాన్ని సరిచేసేదానికి, నీ శరీర సంబంధమైన దురాశల్ని కప్పివేసేదానికి, తొలగించేదానికి, శుభ్రపరిచేదానికి దైవ వాక్యము ఒక ఔషధము. అంటే మందు. మందెట్ట మనం అక్కడికి వెళ్ళకండి. శరీర ప్రాణాత్మని బాగు చేసే ఒక ఔషధం. మీకు విషయం తెలుసా? నా చిన్నప్పుడు వెంటనే ఒక డాక్టర్ ఉండే. ఏ జ్వరమన్నా కానీ, ఏ బాధన్నా కానీ తెల్ల పులిగా, ఎర్ర పులిగా,
ఈ రెండే. 5 రూపాయలు ఫీజు, 5 రూపాయలు 2 రూపాయలు సరే గుర్తురా. నువ్వు ఏ రోగం అన్నావో 2 మాట్లాడు. సార్ ఏంటంటే కొంచెం ఎర్ర మందు పోషిస్తున్నాయి, కొంచెం ఎర్ర మందు సీజన్ ఆ ఓటికి బాగా అయిపోతున్నాయి. హల్లెలూయా. కారణం ఏంటి? ఆయన మీద ఒక గురి. ఆయన దగ్గరికి పోతే మెట్టకాడు, ఆయన దగ్గరికి పోతే బాగా ఒక గురి అంటే ఒక విశ్వాసం, అంచెలంచెల విశ్వాసము నీకున్న రోగాన్ని తొలగిస్తుంది. వాక్యం చెప్తుంది, నమ్ముట నీ వల్ల అయితే నమ్మే వాడికి వాక్యము ఔషధము. హల్లెలూయా. నువ్వు పాపం చేయకుండా ఉండాలి అంటే నీలో ఒకటి ఉండాలి. ఏముండాలిలో రండి. అదే పౌలు గారు రోమా సంఘానికి రాస్తూ 8వ అధ్యాయం 11వ వాక్య భాగం, మృతులలో నుండి యేసును లేపిన వారి ఆత్మ ఎక్కడ నివసించాలా చెప్పాలి అందరూ. దేవుని ఆత్మ ఎక్కడ నివసించాలా? నా హృదయం అనే మందిరములో నివాసము చేయగలిగితే నీలో ఉండే ఆత్మ పాపాన్ని గురించి, శాపాన్ని గురించి, తీర్పును గురించి ఒప్పింపచేస్తుంది. ఈ పరిశుద్ధాత్మ పాపము చేసేదానికి నువ్వు చేతులు చాపగా ఆ ఆత్మ నిన్ను గద్దిస్తుంది. పాపము చేసేదానికి, పరిగెత్తేదానికి నువ్వు మనస్సు నిలిపిన వెంటనే నీలో ఉండే పరిశుద్ధాత్మ నిన్ను గద్దించడం ప్రారంభిస్తాడు. చూడండి, మీలో కొంతమంది ఏదైనా చిన్న తప్పు చేయకపోతే గుండె జల్లుమంటది. కారణం ఏంటి? నీలో ఉండే ఆత్మ నీకు భయాన్ని కలిగిస్తున్నాడు పాపము చేయకుండా. హల్లెలూయా. చూద్దాం ఒకసారి. మృతుల్లో నుండి యేసును లేపిన పరిశుద్ధాత్మ నీలో నివసించిన యెడల, మృతుల్లో నుండి క్రీస్తు యేసును లేపిన వారి ఆత్మ శాపమునకు లోనైన నీ శరీరములో, మీ శరీరం కూడా ఆయన రిజర్వక్షన్ చేస్తాడు. పునరుత్థాన బలాన్ని కలుగ చేసి శరీర సంబంధమైన వాంఛని లయపరిచి పాపాన్ని తొలగించి పరిశుద్ధునిగా మార్చి ఆ మహామహిమలో నిన్ను కూర్చుండబెడతాడు. ఒక్క హల్లెలూయా. ఎందుకురా ఆయన పునరుత్థానుడైనాడంటే పాప శాపముల చేత బంధించబడిన మానవుని తన రక్తముతో కడిగి పవిత్రపరిచి పరిశుద్ధపరిచి నూతన స్వభావము కలగచేసి ఎఫెసీ 2:1 ఉన్న ప్రకారంగా పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన వారిని పునరుత్థాన శక్తి కలుగజేసి నూతన జీవాన్ని నీకు ధరింపచేసేదానికి ఆయన ఆశ కలిగి ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి నా దేవుని బిడ్డలారా, పాపము నీ మీద ఏలుబడి చెయ్యకుండా ఉండాలి అంటే నువ్వేం చేయాలి? వింటున్నారా? నువ్వు అంటావు, సార్ నేను చాలా జాగ్రత్తగా ఉండాలి అనుకుంటా, నేను మళ్ళీ జారిపోతా సార్. ఎందుకు? బలహీనం. ఎవరి మనం? బలహీన సమయములో చెప్పండి, నీ బలము ప్రసాదించు. బలహీన సమయములో నీ బలము ప్రసాదించు. జీవనదిని అందరూ నా హృదయములో ప్రవహింప చేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింప చేయుమయా. పాపము చెయ్యకుండా ఉండాలంటే వాక్యమై ఉన్న జీవజల నదులు నీ హృదయం అనే కుండలో నింపబడాలి. సమరయ స్త్రీ
తన కుండ విడిచిపెట్టి వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళింది? యాకోబు బావి దగ్గర తన కుండ వదిలిపెట్టి సమరయ గ్రామంలోనికి వెళ్ళి నాతో చెప్పిన సంగతులు, నన్ను గురించి మాట్లాడిన, నా విషయమంతా బయట పెట్టిన ఒక ప్రవక్త ఉన్నాడు, రండి అని యేసయ్య దగ్గర తీసుకువచ్చిన మహనీయురాలు ఆమె సమరయ స్త్రీ. ప్రజల దృష్టిలో నీచంగా ఎంచబడినప్పటికీ, ప్రజల దృష్టిలో అసహ్యంగా ఉంచినప్పటికీ, ప్రజల దృష్టిలో దూషణ కారకురాలుగా ఉన్నప్పటికీ యేసయ్యను సమరయ గ్రామానికి పరిచయం చేసిన వ్యక్తి ఆ సమరయ స్త్రీ. దేని వదిలింది? దేని వదిలిపెట్టింది? తన పాపపు కుండ అక్కడే వదిలేసింటాడు. కుండ వదిలింది, యేసును పట్టుకుంది, పట్టణంలోనికి రండి, నాతో మాట్లాడిన ఈ వ్యక్తి, ఈ దేవుడు అని పరిచయం చేసింది. ఈరోజు ఇంత వాక్యం వింటున్నారు కదా, ఎవరినైనా ఒకరు కొనుక్కొచ్చారా? మీరు ఒక్కరిని. రాత్రి ఉదయం ప్రార్థనలు జరుగుతున్నాయి. అక్కయ్ ప్రార్థన కోసం ఎవరైనా పిలిస్తేరా? ఎందుకు పిలవరు? కుండ మీతోనే ఉంది. ఏదో ఉంది, కుండ మీతోనే ఉంది కనుక కుండ వదిలేస్తే ఆశ కలుగుతుంది. నేను పొందుకున్న మేలు అక్క కూడా పొందుకోవాలని. స్వార్థం అనే కుండ నీలో ఉంటే పక్క వారికి ఆమె వస్తే నాకేంలే, ఆమె ఏమైపోతే నాకేంలే. నీకు భారం లేదా? నీకు బాధ్యత లేదా? నువ్వు ప్రభువులో ఆనందిస్తున్నావే, ప్రభువులో సంతోషిస్తున్నావే, వాక్యం విన్నప్పుడు నీ హృదయం సంతోషంతో గంతులు వేస్తుంది. నీవు పొందుకున్న ఆనందం నీ పక్క వారు పొందుకోవద్దా? ఒకసారి ఆలోచించండి. నా దేవుని బిడ్డలారా, నీ బాధ్యత ఏమిటంటే పిలవడం నీ బాధ్యత. ఏం చేయడం? పిలవడం. మీరు పిలవండి, వారు రావాలా వద్దండి ఆయన చేతిలో ఉంది. ఎవరి చేతిలో? నేను ఆకర్షించకపోతే ఎవరు నా దగ్గరికి రారు. నీ బాధ్యత ఏంటి? చెప్పడం. నీ బాధ్యత ఏంటి? పిలవడం. నీ బాధ్యత ఏంటి? గుర్తు చేయటం. వారు వస్తారా రారన్నది నీ మీద ఆధారపడలేదు. ప్రార్థన చేయి, ప్రభువా ఇదిగో ఆ ఎక్కను పిలవబోతున్నా, తను ప్రార్థనకి రావాలి అని ప్రార్థన చేయి. గురి కలిగి పనిచేయి, ఫలితాన్ని పొందుకుంటావు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి నా దేవుని పెట్టారా, పాపము నీ మీద ఏలుబడి చేయకుండా ఉండాలంటే ఒక వాక్యం చెప్తా ఉంది. రోమి రాసిన పత్రిక 8వ అధ్యాయం 13వ వాక్య భాగం చివరి వరుస. ఆత్మ చేత శరీర క్రియలను చంపిన యెడల మీరు జీవిస్తారు. ఎప్పుడు నీ శరీరానికి పాపం మీద అధికారం పోతుంది అంటే, ఎప్పుడు నీ శరీరం మీద పాపానికి ఉన్న అధికారం పోతుంది అంటే, యేసు రక్త ప్రోక్షణ నిన్ను ప్రోత్సహించినప్పుడు. అలా ప్రోత్సహించగా మనస్సు మార్చుకొని, ఉద్దేశం మార్చుకొని, ప్రవర్తన మార్చుకొని నువ్వు పవిత్రంగా జీవిస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ నింపగా శరీరం మీద, పాపం మీద, మరణం మీద నీకు అధికారం కలుగుతుంది. చూద్దాం ఒకసారి. దేవుని ఆత్మ చేత శరీర క్రియలను చంపిన యెడల ఏం చేస్తారు? మీరు ఎందుకురా ఇంకా ఎఫెసీ 2:1 ఉన్నారంటే, పాప విషయంలో పశ్చాత్తాపం ఉండాలంట ప్రజలకి. పాప విషయంలో భయం లేదు. భక్తి చేస్తున్నాం కానీ భయంతో కూడా భక్తి కాదు ఇది. నీ భక్తికి భయము కలిగితే నువ్వు పాపానికి దూరంగా ఉంటావు. ఏంటి సార్ ఈరోజు పాపం 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 అంటాం? అసలు పాపం అంటే ఏమిటి? వేదం ఘోషిస్తుంది, పాపోహం పాప దాసోహం రాయబడి ఉంది. పాపం చేసే ప్రతి వాడు పాపానికి దాసుడు. నువ్వు దేవునికి దాసుడుగా ఉండాలంటే పాపం మీద నువ్వు జయము పొందుకోవాలి. ఏం పొందుకోవాలి?
పాపము మీద జయం పొందుకోవాలి, పాపం మీద అధికారము రావాలి, పాపాన్ని జయించగలిగే సామర్థ్యము నీకు రావాలి అంటే ఆత్మచేత నీవు నింపబడాలి. హల్లెలూయా. మళ్ళా చెప్తాను, పాపం అంటే ఏమిటి? పాపం అంటే ఏమిటి? యోహాను రాసిన మొదటి పత్రిక 3:4 ప్రకారంగా ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఏమిటి ఆజ్ఞ? తినవద్దని చెప్పిన పండు తినడమే పాపము. ఆ పాపం మూలంగా సర్వలోకం మీదికి ఏమొచ్చింది? ఏమొచ్చింది? పాపం వచ్చింది. పాపానికి దాసులయ్యారు. పాపము చేత నింపబడి పాపేక్షలు కలిగి పాపము ఎటు నడిపిస్తే అప్పుడు మానవుడు వెళ్తూ ఉన్నాడు. ఇందుకే చెప్పా, పాపము పాప దాసోహం అని అనగా పాపం చేసేవాడు పాపానికి దాసుడు, వాడెన్నడు క్రీస్తుకు దాసుడు కాసాడు. ఎవరిని యజమాని? నీ యజమాని ఎవరు? యజమానుడా నా యేసు రాజుడా, నా తలంపులెల్లా నా తపనంతా నీ చిత్తం చేయుటయే. నా తలంపులెల్లా నా తపనంతా నీ చిత్తం చేయుటయే. యజమానుడా, ఎవరైనా ఆయన యజమాని. సంఘం అనే తోటలో నాటబడ్డాము. ప్రతి మొక్క మీద ఆయన కనుదృష్టి ఉంటుంది. ఏ మొక్క ఏమైపోతుంది, అది ఫలిస్తుందా, వాడుపారిందా, తెగులు తగిందని నీ మీద అచంచలమైన ప్రేమ కలిగిన దేవుడు నీ పట్ల ఆసక్తి కలిగి నిన్ను సవరించేదానికి, నిన్ను సరిదిద్దేదానికి ఆశ కలిగిన దేవుడు నీ వైపు చూస్తున్నాడు. అది మానవకు. హల్లెలూయా. ఒక యజమాని ఉన్నప్పుడు తోటలో పనిచేసేవారు పనిచేస్తారా లేకపోతే కూర్చుంటారా? చెప్పండి. ఒక తోట యజమాని కూర్చేసుకొని తన పొలంలో ఉండగా పని చేసేవారు పని చేస్తారా? సోమవారం కూర్చుంటారా? మరి మీరు పని చేయట్లేదే అంటే యజమానికి కనిపించట్లేదు ఎక్కడ ఉన్నాడని. నీ యజమాని ఇక్కడున్న సంగతి మర్చిపోయావా? వాక్యం వినకుండా నీ సొంతంగా ఏదో ఆలోచిస్తున్నావే, ఏమి సాధిద్దామని. నీకు సమస్య ఉన్నాయి కాదని చెప్పట్లా, నీకు బాగున్నాయి కాదని చెప్పట్లా. అయితే ఇక్కడికి వచ్చింది ఎందుకంటే నీ సమస్యలని తీరిపోయేదానికి, ఆయన మెల్లనైన స్వరము వినేదానికి. నీవు పలికితే తెలుసు కదా, మరి వాక్యం ఎందుకు కదా? తెలుసు కదా లేదని. ఎందుకు నిర్లక్ష్యంగా ఆయన వాక్యాన్ని వినకుండా పెడచెవిని పెడతారు? ఇది మంచిది కాదు. హల్లెలూయా. రండి మరొకటి, రెండవ పాపం అంటే ఏంటి? యోహాను మొదటి పత్రిక 5:17 సకల దుర్నీతి పాపము. రెండవది మొదటిది ఆజ్ఞ అతిక్రమమే పాపము. రెండవది సకల దుర్నీతి. నీతి గల యేసు ఎవరి హృదయాల్లో ఉండరో ఆ వ్యక్తి దుర్నీతి పరుడైపోతాడు. ఏమైపోతాడు? దుర్నీతి పరుడైపోతాడు. దుర్నీతికి అలవాటు పడతాడు. దేవుని నుండి వేరు చేయబడిన వాడై లోకేచ్ఛల చేత పాపేచ్ఛల చేత ఈనుబడి నిత్య నరకానికి పరిగెత్తే మార్గంలో ఉంటాడు. జాగ్రత్త. మూడవదిగా యాకోబు రాసిన పత్రిక 4:17 చదవగలిగితే, మేలైనది చేయకపోవటం పాపం. ఏంటి పాపం? మేలైనది చేయకపోవడం పాపం. వాక్యం సెలవిస్తుంది, మేలైనది చేయనిది అలాగూ చేయని వారికి పాపము కలుగుతుంది. పాపము ద్వారా వచ్చే తీర్పు ఏంటది? మరణం.
అది రెండవ నరకం. క్రైస్తవులుగా జీవించి క్రైస్తవ బిడ్డలుగా ఉండి ప్రతి ఆదివారం పనులు మాత్రమే మందిరంలో ఉండి మనమే నరకంలో కనిపిస్తే మన జన్మకు ఏదైనా సార్థకత ఉందంటారా? అందుకే రాయబడిన మాట నా దేవుని బిడ్డారా, మేలైనది ఎరిగియు అలాగ చేయని వాడికి పాపము చేసేవాడికి పరిశుద్ధులతో సహవాసము లేదు. పాపముతో స్నేహము చేసేవాడికి పరిశుద్ధులతో స్నేహము వలదు. తర్వాత చూడగలిగితే నాలుగవదిగా మొదటి సమయాలు 12:23 ప్రకారంగా ప్రార్థించకపోవుట పాపము. ఏంటి? ప్రార్థించకపోవుట పాపం. ఎంతమంది ప్రార్థన వస్తాయి? నాకు తిరిగి అర్థం అవుతుందా? మిమ్మల్ని అర్థమైందా? ఎంతమంది ప్రార్థన వస్తుంది? ఏంటంటే ఏ అడవి చెప్తుందా? ఏమైనా అందరూ వస్తున్నారు. హల్లెలూయా. ఎంతో ఎవరికి వాళ్ళే చెప్పాలి. అందరంటే సవరమ్మ బయట ఇచ్చారు వచ్చి 4 గంటలు చెప్పాడు. నీకు బయట సిగ్గు భయం ఎందుకు? పాపం పట్టుకుంటే దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసేదానికి అవకాశం రావాలి అని ఆశ కలిగి ఉండాలని మైక నాకే పెద్దమ్మా ఎందుకు? పాపం దేవుడి కాబట్టి. పాపం అనే భయము నిన్ను పట్టి పీడిస్తుంది కనుక పరిశుద్ధుల దేవుడిని నీ నోటి వెంట స్తుతించలేకపోతున్నావు. కనిపించలేకపోతే వచ్చావు ఇక్కడికి. ఏం చేయడానికి? నా దేవుని బిడ్డారా, ప్రార్థన శక్తి నీకు లేకపోతే జీవితంలో ఓడిపోతావు. జాగ్రత్త. సమస్యల సుడిగుండంలో చుట్టుపడిపోతున్నప్పుడు నిన్ను ఆదరించే దిక్కు లేక విలవిలాడిపోతావు. జాగ్రత్త. అందుకే నీకు ఒక ఆయుధం కావాలి. ఆ ఆయుధమే ప్రార్థన. ప్రార్థన వినేడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయ్యా. ప్రార్థన వినేడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయ్యా. ఎంతకాలం పడుతుంది పాట నేర్పి 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 నేర్పి. ఇప్పుడు ఇంకో పాట పాడతారు. నేర్చుకునుటకు నీ యొద్దనే రాదా? నాకు రాదు. హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థన నేర్పించేది కాదు. ప్రార్థన ఏమిటంటే నువ్వు ఎందుకు వచ్చావో, నీకున్న అవసరం ఏందో, నీకున్న బాధ ఏందో, నీకున్న వేదన ఏందో, హృదయంలో గుడిపట్టిన భారాన్ని మోయగలిగిన నీ తండ్రికి చెప్పుకోవడమే ప్రార్థన. హల్లెలూయా. కడుపు వస్తుంది అయిపోతావు. బాబాయ్ నాకు కొంచెం కడుపు వస్తుంటుంది. యాడమే బాబా అంగడి పోనా పెద్ద మాట సినిమా కదా మీడియా అది తెలుసు కదా. మరి ప్రార్థన అనగానే ఏదో పెద్ద తుఫాన్ మీద ప్రార్థన నేనమ్మా ఎందుకు భయపడతారు? సాతాను మిమ్మల్ని భయకంపితులు చేస్తుంది. మీరు భయపడాలండి. బైబిల్లో నాకు నచ్చిన మాట 360 సార్లు మాట భయపడకూడదే. ఇదిగో సదాకాలము నేను మీతో ఉంటాను, నేను మీలో. ఎందుకు భయపడను? ప్రార్థనకు భయం ఎందుకు? నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు బాగుపడతావని సాతాను నీకు కావాలి. పొద్దునే పని చేసిన కానీ ఏం చేయాలి? చేస్తున్నాడే ప్రార్థన కానీ అది చేస్తలే హాయిగా ఇను. ఈ శివులైను ఈ శివులైను ఈ శివులా విడిచిపెట్టాలి. నాకేం బాలే. నువ్వు ప్రార్థన చేసేవాడు. అమ్మో నాకు మంట. ఏమంట? కడుపు మంట. ఎవరికి మంట? మన అపవాది అయిన సాతాను గర్జించు సింహం వలె ఎవరిని మింగుదురా అని భూలోకంలో సంఘములో
కొంతమందికి నిద్ర మత్తు చేస్తారు. అందరు కొంతమందికి టీవీ మనకి పక్కన మనకి ఈ అని మాట్లాడుకుంటుంది. హల్లెలూయా. ఎవరుగా మిమ్మల్ని సరి చేసేదానికి, మిమ్మల్ని సవరించేదానికి, మిమ్మల్ని సరిదిద్దడానికి మీతో తిట్టించుకున్నా చెప్తారు నాకు. హల్లెలూయా. రండి వాక్యం చూద్దాం. మరొకటి గమనించగలిగితే 5వదిగా యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15 ప్రకారంగా దురాశ కూడా పాపమే. చూద్దాం. దురాశ గర్భము ధరించి పాపమును కనును, పాపము పరిపక్వమై ఆలోచించండి. ఆశ ఉండాలి. ఏం ఆశ? క్రీస్తులో ఎదగాలి ఆశ ఉండాలి. మానవుడు ఆశాజీవి. కానీ ఏముండకూడదట? దురాశ మనిషికి ఉండకూడదట. అలా ఉంటే ఆ పాపం కూడా నేను మరణమునకు తీసుకువెళ్తాను. 6వదిగా మూర్ఖుని యోచన పాపము అని రాయబడి ఉంది. ఏం రాయబడింది? మూర్ఖుని యోచన పాపము. చదవండి. ఎక్కడది? సామెతలు 24:9. సామెత గ్రంథం మూర్ఖుని యోచన యోచన అంటే ఆలోచనే కదా. వాడి తలంపులు, వాడి ఆలోచనలు ఎప్పుడు కూడా వంకరవి అని అందరూ దాన్ని అటెందుకోవాలి. ఎవరు వీడు? మూర్ఖుడికి దెబ్బలే గుణపాఠం. మాటలు సరిపోవాడి. ఏం సరిపోవు? మూర్ఖుడికి మాటలు సరిపోవు, దెబ్బలే పడాలి వాడికి. హల్లెలూయా. చివరిగా నా దేవుని బిడ్డారా, విశ్వాస మూలము కానిది పాపము. చదువుదన్నమాట. లూకా రాసిన పత్రిక 14:25. లూకా రాసిన పత్రిక 14వ అధ్యాయం 23వ వచనం ఉందా లేదా? విశ్వాసం మూలము కానిది ఏదో. ఏది పాపం? చెప్పాలి. ఏది పాపం? మీరు దేవుని విశ్వసిస్తున్నారు కదా. ఎంతమంది విశ్వసించారు దేవుణ్ణి? దేవుణ్ణి విశ్వసించిన వారు వెళ్తారు. నా ప్రశ్న అర్థమైందా? దేవుని నమ్ముకున్న వారు ఎంతమంది? అమ్మాయి ఇప్పుడు అర్థమైంది ఆయన. చెప్పండి. దేవుని నమ్ముకున్న వారు ఎంతమంది? నమ్ముకున్నారు కదా. అమ్ముకోకుండా జాగ్రత్త పడండి. విశ్వాసాన్ని శరీర వాంఛలకు, విశ్వాసాన్ని శరీర కోరికలకు అమ్ముకోకుండా జాగ్రత్తగా ఉండాలంటే నీ విశ్వాసానికి ఏముండాలి? క్రియలు ఉండాలి. ఏముండాలి? ఒక విశ్వాసి క్రియలు లేకపోతే ఆ విశ్వాసము ఒట్టిగా ఉండి చచ్చిపోతుంది. అవిశ్వాసి కన్నా చెడ్డగా మారిపోతావు కనుక నీకు విశ్వాసం ఉంటే నీ విశ్వాస జీవితంలో సత్క్రియలు కలిగి జీవించగలగాలి. విశ్వాసం నమ్మితే గట్టిగా హల్లెలూయా. హల్లెలూయా. మరొక మాట చూద్దాం దేవుని బిడ్డలారా. ఇవన్నీ సమాధి చేయాలి. ఏమని ఎన్ని చెప్పా? ఇప్పుడు పాపాల గురించి ఎన్ని చెప్పా? 7 విషయాలు మీకు చెప్పా. ఈ 7 విషయాలు సమాధి చేయగలిగితే పరిశుద్ధునిగా మార్పు చెప్తాము. ఎందుకు మనం పరిశుద్ధులుగా కావాలి అంటే రండి. పేతురు పత్రిక, పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. ఎవరైనా సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నేను పరిశుద్ధుని కనుక మీరు నన్ను విశ్వసించారు కనుక, మీరు నన్ను వెంబడిస్తున్నారు కనుక, మీరు నాతో సావాసము చేస్తున్నారు కనుక, మీరు నాతో నడుస్తున్నారు కనుక నేనేమై ఉన్నానో మీరు అదే అయి ఉండాలి. నేనేమై ఉన్నా? పరిశుద్ధమై ఉన్నా. మీరేమై ఉండాలి?
పరిశుద్ధులుగా ఉండాలి. పరిశుద్ధులే పరిశుద్ధ పర్వతమైన ఆ యెరూషలేము నగరంలో చేరడానికి అర్హత సంపాదించుకుంటారు. ఎంతకాలం ఈ లోకంలో ఉన్నా ఒక రోజు యాత్ర ఆగిపోతుంది. ఇక్కడ కన్ను మూయగా నీ స్వాస్థ్యములో నీవు కళ్ళు తెరవాలంటే ఆయన పరిశుద్ధులు గనక నీ ప్రవర్తన విషయంలో, నీ చూపుల విషయంలో, నీ తలంపుల విషయంలో, నీ పడక విషయంలో, నీ నడక విషయంలో, నీ క్రియల విషయంలో పరిశుద్ధంగా ఉండగలిగితే పరిశుద్ధుల దేవుడు నీతో ఉండి నిన్ను నడిపించగలడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక 5 మాటలు చెప్పి ముగించేస్తా త్వరగా. ఎన్ని మాటలు? దేంట్లో పరిశుద్ధంగా ఉండాలి? త్వరగా ఒక 5 మాటలు. మొట్టమొదట చూపులో పరిశుద్ధత. రాసుకోండి. దేంట్లో పరిశుద్ధత? నీవు చూసే చూపు పరిశుద్ధంగా ఉండాలి. కొంతమంది చూపు చూస్తే ఇంటికి వెళ్ళగానే ఒళ్ళంతా శివశివ పడబడ యోగా ఏమా ఏంటి చెప్పండి అమ్మా, ఏంటి జిటిని అదేంతో కానీ జిట్టి తీస్తే అవి సలగైపోతుంది. ఎంత మంచి కళ్ళు! ఏ కళ్ళు ఇవి? అపవిత్రమైన కళ్ళు ఇవే. ఒక మంచి కళ్ళు, ఆ కళ్ళు ఎక్కడ ఊడిపోతాయని భయం వేస్తున్నాం కొన్నిసార్లు. ఎందుకంత కడుపులోమంట? దేవుడు తనకి ఇచ్చాడు, దేవుడు తనకు దీవించాడు, ఉన్నదాంట్లో పరిశుభ్రంగా వచ్చింది. శాతనైతే నువ్వు కూడా అలా ఉండని ప్రయత్నించి, కానీ నీ అపవిత్రమైన చూపు తన మీద వేసి తన ఇబ్బంది పెట్టదు. హల్లెలూయా. రెండవదిగా నా దేవుని బిడ్డలారా, రెండవదిగా తలంపులలో పరిశుద్ధత ఉండాలి. దేంట్లో పరిశుద్ధత? సార్ నేను రాత్రి పడుకున్నా కదా, అంత కడుపులు, అంత తిక్క 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 తలంపులు అంట. యా తలంపులమ్మా? పడుకుంటే సారంట తిక్క 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 తలంపులు. ఎందుకు? పగలంతా వారే చూసింటారు. పగలంతా నీ సామరస్యము దాంతో ఉంది కనుక నువ్వు పడుకున్నప్పుడు కూడా నిద్రపోనీయకుండా అవే తలంపులు నిన్ను అపవిత్రపరుస్తాయి. అందుకని వాక్యం సెలవిచ్చే మాట, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారి దేవుని. నీ తలంపులు దేవునికి మహిమకరంగా ఉండాలి. మీరు ఎక్కడికి సువార్తకి వెళ్ళినప్పుడు ఎక్కువ అడిగే మాట ఇది, నిద్ర పట్టదు సార్. ఏం పట్టదు? పగలంతా వాళ్ళకి వీళ్ళకి వాళ్ళు ఆడిపోసుకొని వీళ్ళు ఆడిపోతుంటే రాత్రి నిద్ర పడుతుందే. పగలంతా కడుపు మంటతో బయట పెట్టావు, దాన్ని నింపాలి కదా. ఇప్పుడు నిద్ర వస్తుందే? దూరాన్ని చూడతావు. ఆమె అమరవారి ప్రాంతం సేవ పోయినప్పుడు ఒక పుస్తకం పడ్డది, నిద్రనే పట్టదు నాయన. దూరాలు ఎచ్చుకోమంటే నాకు చదువురా, ఆ దూరం గట్టిగా నా కళ్ళు గట్టే తెల్లవాళ్ళే ఉంటుంది ఆయన. ఎప్పుడైనా ప్రార్థన ఉంటుంది, ప్రార్థన చేయండి. ఒకరోజు ఎందుకో వాళ్ళ కోడలు అడిగారు, అమ్మ ఇట్లాక ఏంటి మీ అత్త ఇప్పుడు ఇదే ప్రార్థన చేసుకున్నది? ఎప్పా సారో అంటూ చూస్తాను. మళ్ళా ఏమో ఎంత వస్తుంది భయం లేదు, బయటికి వెళ్ళి చెప్పమాట వెళ్తుంది. పొద్దున లేచి నుంచి పడుకునే దాకా మొగటికి రెస్ట్ ఉండదు. ఆ తల్లికి ఏముండదు, నిద్ర వస్తుందా? నిద్ర వస్తుందా? దేవుడు వాక్యం సెలవిచ్చే మాట ఏంటంటే, భూమి మీద నీ మాటలు కొద్దిగా ఉండాలి. ఆ కొద్ది మాట కూడా నీతియుక్త కూడా దేవుడు చెప్తే, అపవిత్రత నోటి బయట పెడితే నీకు నిద్ర వస్తుందా? హల్లెలూయా. ఇంకోటి నా దేవుని బిడ్డలారా, ప్రవర్తనలో పరిశుద్ధంగా ఉండాలి. మొట్టమొదట చూపులో పరిశుద్ధత, రెండవది తలంపులో పరిశుద్ధత, మూడవది మాటలో పరిశుద్ధత, నాలుగవది ప్రవర్తనలో. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 14 నుంచి 16 చదవగలిగితే నీ ప్రవర్తనలో పరిశుద్ధత కలిగి ఉండాలి. అందుకని వాక్యం సెలవిస్తుంది, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము.
నీవు పాపము చేత ఏలుబడి చేయకుండా ఉండాలంటే నీ సమస్త ప్రవర్తన విషయంలో నీకు నీవే ఆయనకు అప్పగించుకోగలిగితే ఆ ఏలుబడి చేసే శక్తి పరమందున మహిమాత్ముడు నీకు దయచేయుగాక. చివరిగా మాట చూద్దాం. ఆదికాండం 39:9 వాక్య భాగంలో శోధనలో పరిశుద్ధంగా ఉండా. దేంట్లో పరిశుద్ధంగా? నీకు కలుగుతున్న శోధనలు, నీకు కలుస్తున్న వేదనలు, నేను ఇబ్బంది పెడుతున్న ప్రతి విధమైన సమస్యలలో నీ నోరు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడకుండా పరిశుద్ధంగా ఉండాలి. యోబు పరిశుద్ధంగా ఉన్నాడు. యోబు భార్య నోరు అపవిత్రమైపోయింది. ఎంతకాలమని యథార్థత కలిగి జీవిస్తావు? దేవుని దూషించి మరణం కమ్మన్నప్పుడు ఆయన చెప్పిన అద్భుతమైన మాట, అమ్మా మూర్ఖురాలి వలె నీవెందుకు మాట్లాడుతున్నావు? చూసావా, భార్య నోటితో పాపం చేసే శోధనలో, అదే శోధనలో యోబు పవిత్రంగా పరిశుద్ధంగా ఉన్నాడు. అందుకని మునుపటి కంటే అత్యధికంగా ఆశీర్వదించబడ్డారు. యోబు కుమార్తెలు అందగతులు ఆ దేశంలో లేరు. అది దేవుని దీవెన. చివరిగా నా దేవుని బిడ్డలారా, సెలవిచ్చే మాట ఏంటంటే, రండి కొరింథీ సంఘానికి పౌలు గారు 2వ పత్రిక రాస్తూ 5వ అధ్యాయం 17వ వచనం, కాగా ఎవడైనాను క్రీస్తు నందున్న యెడల ఏ సృష్టి? శోధన జయించువాడు ధన్యుడు అన్న మాట ప్రకారంగా నీవు నూతన సృష్టిగా చేయబడి వ్రాయబడిన మాట, పాతని గతించెను, ఇదిగో సమస్తము కొత్తవాయెను. ఇవి మన జీవితంలో కలిగి ఉండేదానికి, పాపం మన మీద ఏలుబడి చేయకుండా ఉండేదానికి, వీటి విషయంలో బహు జాగ్రత్త కలిగి ఆయన వైపు చూస్తూ ఆయన ద్వారా నడిపించబడుతూ ఆ మహామహిమలో అందరూ చేరాలి అని మనం చేస్తూ ముగిస్తూ ఉన్న మోకరించండి. దయచేసి మోకరించండి. నా తలంపులిల్లా, యవనస్తులు మోకరించాలి. యవనస్తులు ఖచ్చితంగా మోకరించాలి. నా తలంపులిల్లా, యవనస్తులు ఖచ్చితంగా మోకరించాలి. నా తలంపులిల్లా, నా తపనంతా నీ చిత్తం చేయుటయే, నా